మీకు తీయని మాటలు నేను ఉపయోగించలేదు, కవించే మాటలు ఉపయోగించలేదు, మెప్పించే మాటలు ఉపయోగించలేదు. ఎందుకంటే మీ విశ్వాసములు బలవంతులై ఉండాలి, మీరు బహు విశ్వాసులై ఉండాలి. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. కలుగక ముందే, జరగక ముందే, కనబడకపోయినా నమ్మడం, అది దేవుడు జరిగిస్తాడు అని నమ్మడము, విశ్వసించడము, దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. అది దేవుని శక్తిని బట్టి మనము కలిగి ఉండాలి. మన సొంత జ్ఞానమును బట్టి కాదు, సొంత ఊహల్ని బట్టి కాదు, సొంత ఆలోచనలు బట్టి కాదు, సొంత ఆశల్ని బట్టి కాదు, సొంత కళల్ని బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి ఆధారం చేసుకున్న విశ్వాసం అయితే నీ ఒక ఇత్తడి ప్రాకారం, నీ కుటుంబం ఒక ఇత్తడి ప్రాకారం. నీ మీదికి ఎంతమంది తిరుగుబాటు చేసినా, గుంపులుగా వచ్చిన, శత్రువులుగా వచ్చిన, అపవాదిగా వచ్చిన, సాతానుగా వచ్చిన, పరిస్థితులుగా వచ్చిన, నీ ఒక ఇత్తడి ప్రాకారము, పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారం, కూల్చివేయబడిన ఇత్తడి ప్రాకారం, ఇతరులు జయించలేని ఇత్తడి ప్రాకారం. ప్రార్థన చేసుకో నీ హృదయంలో, ప్రభువా నా కుటుంబం ఒక ఇత్తడి ప్రాకారముగా నిలబడాలి, నేను ఒక ఇత్తడి ప్రాకారమై ఉండాలి, నీ శక్తిని ఆధారం చేసుకున్న విశ్వాసము కలిగిన ఇత్తడి ప్రాకారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.